వాక్యము చాలా వరకు మనం హిందూ దేశంలో ఉన్నాం. హిందూ దేశంలో ఉన్నటువంటి మనకు కూడా మరి భిన్నత్వంలో ఏకత్వం అని అంటారు, సెక్యులరిజం అని అంటారు. అందరూ సమానంగా ఉండాలి, ఈ దేశం అందరిది అని అన్నట్టుగానే వారి యొక్క మత ఛాందస్స ఆలోచన, మత ఛాందస్స వాదం, దీనివల్ల క్రైస్తవులకు స్వేచ్ఛ లేకుండా మానసికంగా, శారీరకంగా క్రైస్తవుల యొక్క మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో సోషల్ మీడియా వేదిక మీద చాలా వరకు బైబిల్ మీద తప్పులు మాట్లాడుతూ, క్రీస్తును తప్పుడుగా మాట్లాడుతూ, క్రైస్తవ్యాన్ని తప్పుబడుతూ మిగిలిన ప్రజలందరికీ కూడా తెలియచేయడానికి కొంతమంది కంకణం కట్టుకున్నారు. వాస్తవానికి వారి వలన ఏదైతే కాదు, కానీ ఎవరి వలన ఏం కాదు. ఎందుకంటే బైబిల్ అనేది అనేక మంది దుర్మార్గులను మార్చిన గొప్ప పుస్తకం. ఈ గ్రంథం వ్యభిచారులను మార్చింది. ఈ గ్రంథం దొంగలను మార్చింది. ఈ గ్రంథం దుర్మార్గులను మార్చింది, పాపులను మార్చింది. మరి ఈ గ్రంథంలో ఒకవేళ సబ్జెక్టు లేకపోతే, మ్యాటర్ లేకపోతే వాళ్ళు ఎలా మారారు? అంత క్రూరులుగా ఉన్న ఈ వ్యక్తులు ఎలా మారగలిగారు? ఆలోచిస్తే వాక్యం అనేది ఎంత శాస్త్రీయంగా ఉంటుందో, ఎంత భౌగోళిక ఆధారాలు కలిగి ఉంటుందో, కాస్త చరిత్ర, కాస్త భౌగోళిక చరిత్ర కానివ్వండి, లేదా శాస్త్రీయంగా కానివ్వండి, లేదా మానవ దేహానికి సంబంధించిన విషయాలలో కానివ్వండి, అది కాదు అనంటే మానవుని యొక్క హృదయములో ఎలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయో వాటిని గురించి కూడా కానివ్వండి, బైబిల్కి వీటన్నింటికి చాలా చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఎందుకంటే చరిత్రలో మనం చూడగలిగితే దావీదు గారి కాలంలో జరిగిన సంఘటనలు, సందర్భాలు, వాళ్ళు కట్టించిన కోటలు, కోట గోడలు, వాళ్ళు వాడిన ఆయుధాలు, వీటన్నింటినీ ఏ ఏ ప్రాంతాలకు వాళ్ళు తిరిగారు, ఎక్కడెక్కడ ఎంతమంది చనిపోయారు, వారి యొక్క కళేబరాలు, వాళ్ళు మరి ధరించిన ఆభరణాలు, వాళ్ళు వాడిన వస్త్రాలు, ఇవన్నీ కూడా ప్రియమైన వాళ్ళారా బైబిల్లో వ్రాయబడినట్టుగా నేటికి కూడా ఆధారాలు ఉన్నాయి. నేటికి కూడా ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు ఆధారాలు ఉన్నాయి అంటే అర్థం ఏంటి? ఏమంటే ఆలోచించండి. వీటన్నింటికి కూడా ఆధారాలు ఉన్నాయి అని అంటే అర్థం ఏంటి అని అంటే బైబిలు నిజమైన దైవ గ్రంథం. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి శాస్త్రవేత్తలో జీవ పరిణామ సిద్ధాంతం అనేటువంటిది ఒక సిద్ధాంతం ఉంది. దాన్ని కనుగొన్న, ఆ సిద్ధాంతాన్ని కనుగొన్న వ్యక్తి ఎవరు అని అంటే శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్. ఈ చార్లెస్ డార్విన్ అనేటువంటి వ్యక్తి జీవులు పరిణామం చెందాయి అని ఒక పుస్తకం రాశాడు. అందులో ఏం రాశాడు అని అంటే కోతులు ఏమండి కాలక్రమేణా లేదా రాను రాను తరాలు గడిచిన కొద్దీ, సంవత్సరాలు గడిచిన కొద్దీ కోతులే మనుషులుగా మారాయి
మనిషి యొక్క జీవన విధానం మొట్టమొదటిగా మన ప్రారంభం ఏంది అన్నప్పుడు కోతులే అని చెప్పాడండి. ఎవరు? ఈ చార్లెస్ డార్విన్. చార్లెస్ డార్విన్ ఆ మాట చెప్పిన తర్వాత అండి, ఇక ప్రపంచమంతా కూడా దాన్ని నిజమని నమ్మింది. దాన్ని నిజమని నమ్మింది. నమ్మడమే కాకుండా అన్ని ప్రపంచ పుస్తకాలలో, పాఠ్య పుస్తకాలు అంటారు కదా, పిల్లల పాఠ్య పుస్తకాలు అంటే స్కూళ్ళలో చదివించేటువంటి పాఠ్య పుస్తకాలలో మనిషి కోతి నుండి పుట్టాడు అని ఒక పాఠాన్ని అందులో చేర్చారు. దాన్నే నిజమని నమ్మారు. ఎందుకు? ఒక శాస్త్రవేత్త చెప్పాడు. ఎవరు కనిపెట్టని జీవ పరిణామ సిద్ధాంతాన్ని చార్లెస్ డార్విన్ మరి కనిపెట్టాడు అని దాన్నే నమ్మారే తప్ప అసలు మనిషి ఎలా కోతి నుండి వస్తాడు అన్నది మాత్రం మనిషి ఆలోచించలేకపోయాడు. ప్రియులారా, మన ప్రారంభం నేను మా నాన్నలోకి వెళ్తే, ఆయన వాళ్ళ నాన్నలోకి వెళ్తే, ఆయన వాళ్ళ నాన్నలోకి వెళ్తే, ఇలా వెనకాల వెళ్తే చిట్ట చివరికి వెళ్ళేది ఆదాములోకి. ఆదాము దేవునికి కుమారుడు అని రాయబడిందండి బైబిల్లో. ఇది చారిత్రక ఆధారాలతో కూడా మరి చాలామంది చెప్పారు, నిరూపించారు కూడా. అసలు చార్లెస్ డార్విన్ ఈ జీవ పరిణామ సిద్ధాంతాన్ని కనుక్కున్నాడు కదా, అతనే 1858లో పశ్చాత్తాపపడి మరణించేటప్పటికంటే చావుకు దగ్గర అయ్యాడు. ఈ చార్లెస్ డార్విన్ అనేటువంటి శాస్త్రవేత్త చావుకు దగ్గర అవుతున్నాడు. అలా చావుకు దగ్గరైన తర్వాత నేను బైబిల్కి చాలా వ్యతిరేకంగా ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాను. ఆ సిద్ధాంతాన్ని లోకంలోకి వదిలిపెట్టాను. ఎంత పశ్చాత్తాపపడ్డాడు అని అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, కనుకొన్న ఇతను నా సిద్ధాంతం తప్పు అని అప్పటికే ప్రపంచమంతా కూడా పాకిపోయింది. మంచన్నది గడప దాటక ముందే చెడన్నది ఊరు చుట్టేసింది అని అంటారు చూసారా. అలా ఈ పరిణామ సిద్ధాంతం అనేది మనిషి కోతి నుండి వచ్చాడు అన్న సంగతి ఊరంతా చుట్టేసిందంటే ప్రపంచ దేశాల్లోకి వెళ్ళిపోయింది. ఈలోపు ఈయన చావుకు దగ్గరయ్యాడు. ఇలా చావుకు దగ్గరైన తర్వాత తన మనసులో ఏమనుకున్నాడో ఏమో కానీ టోటల్గా నిజంగా నేను ఒక అబద్ధాన్ని సిద్ధాంతంగా పెట్టేశాను, ఒక అబద్ధాన్ని లోకానికి మరి నేను పంపించేశాను, ఈ ఒక అబద్ధాన్ని లోకానికి పంపించేశాను, చాలా తప్పు చేశాను అని 1859లో ఏం చేశాడు అని అంటే, ఎలాగైనా కూడా ఈ మనిషి కోతి నుండి రాలేదు, దేవుని నుండి వచ్చాడని దీన్ని మళ్ళీ ఈ మాటను డెవలప్ చేసి నేను పంపించేసేయాలనుకున్నాడండి. అప్పటికే తన కాలం ముగిసిపోతుంది. చనిపోయే సమయంలో ఆయన దగ్గర ఉండేటువంటి కొంతమందిని పిలుచుకొని ఇదిగో నేను చాలా తప్పుగా ఈ పరిణామ సిద్ధాంతాన్ని పెట్టాను, ఇది చాలా తప్పు, ఇది బైబిల్కి విరుద్ధం, దేవునికి విరుద్ధం, సమాజానికి కూడా ఇది విరుద్ధం, ఇదిగో నేను తప్పు చేశాను, ఒక అబద్ధాన్ని చెప్పాను అని పశ్చాత్తాపపడి బాధపడి వారికి చెబితే వాళ్ళు ఏం చేశారో తెలుసా? డార్విన్ గారి గొంతు నొక్కేశారు. ప్రియమైన వాళ్ళారా, అంటే అర్థం ఏంటి? ఆయన మాటను బయటికి రానివ్వలేదు. మొట్టమొదటిగా ఆయన ఏదైతే చెప్పాడో, ఈ చార్లెస్ డార్విన్ అనేటువంటి శాస్త్రవేత్త ఏదైతే చెప్పాడో దాన్నే లోకంలోకి తీసుకెళ్లారే తప్ప మరలా నేను అబద్ధం చెప్పాను, ఇది నిజం, ఇది దేవుడి నుండి మనిషి పుట్టాడు అన్న సంగతి ఇప్పుడు నేను చెబుతున్నాను, దయచేసి అందరికీ చెప్పండి అన్నప్పుడు వాళ్ళు చెప్పలేదు. కారణం ఏంటో తెలుసా? ఏమండి? కారణం ఏంటంటే వాళ్ళ ఆదాయాలకు గండి పడే అవకాశం ఉంది. సరే వెళ్ళినటువంటిది ఇలాగే ఉండని, మళ్ళీ దేవుని నుంచి వచ్చాడు అని అంటే దేవునికి గొప్ప పేరు వస్తుంది, బైబిల్కు గొప్ప పేరు వస్తుంది అని వీళ్ళు భయపడి ఏం చేశారు అని అంటే ఆయన చెప్పిన నిజాన్ని బయటికి రానివ్వలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగేనండి. ఏమండి? మరొక శాస్త్రవేత్త ఒక ఆయన ఉన్నాడండి, ఆయన్నే కార్ల్ మార్క్స్ అనేటువంటి వ్యక్తి. 1818లో ఆయన పుట్టాడు. మే 5వ తేదీ ఆయన పుట్టాడు. ఆయన ఒక సిద్ధాంతాన్ని కనుక్కున్నాడు, అదే మార్క్సిజం. అంటే మనుషులంతా సమానం. ఏమండి? సోషలిజం అంటారు చూసారా, అంటే మనుషులకు సేవ చేయాలి, అందరూ సమానమే. మరి ఈరోజు
మరి కొన్ని పార్టీలు మార్క్సిజం సిద్ధాంతాల మీద మరి పని చేస్తున్నాయి. ఒక సిపిఎం పార్టీ కావచ్చు, సిపిఐ కావచ్చు, ఏమండి. తర్వాత మరి చరిత్రలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెగువీరా విప్లవకారుడు. చెగువీరా అనేటువంటి ఆయన ఒక విప్లవకారుడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా విప్లవకారుడే. ఎలా విప్లవకారుడు? తన విప్లవం ఏంటి అన్నప్పుడు మనుషులంతా సమానమే, మనుషులందరికీ కూడా సమానంగా దేవుడు పంచాడు కనుక ఇదిగో మనుషులందరూ దేవుని కుమారులు, మనుషులందరూ కూడా పరలోకానికి వెళ్ళాలి. తన విప్లవాన్ని స్థాపించి 2024 సంవత్సరాలు అవుతుంది ప్రియమైన వాళ్ళారా. ఆయన స్థాపించినదే సంఘం అనేటువంటి విప్లవం. ఆలోచించండి. తన విప్లవంలో అందరినీ కూడా సమానంగా చూడాలి, తనకు అక్కరగలవేవో అందరికీ కూడా సమానంగా పంచాలి, ఉన్నవాడు లేనివానికి పెట్టాలి. యేసుక్రీస్తు వారి యొక్క సిద్ధాంతం. ప్రేమన దేవుని పిల్లలారా, వీటన్నింటికి నాంది పలికింది ఏంటో తెలుసా? బైబిల్. ప్రియమైన వాళ్ళారా, వీటన్నింటికి కూడా నాంది పలికింది బైబిల్. బైబిల్లో రాయబడిన మాటలు. ఈరోజు సమాజానికి సహాయం చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు అని అంటే నిజంగా క్రీస్తును బట్టి ఎవరైతే సహాయానికి పూనుకొని సహాయం చేస్తున్నారో, లేనోనికి ఉన్నోడు పెట్టాలన్న ఉద్దేశం వస్తుందో వారందరికీ ఆధారమే బైబిల్. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిలు. ఎందుకంటే దేవునిలో ఉన్న ఆత్మకు మనలో ఉండేటువంటి ఆత్మకు సంబంధం ఉంది. ఆత్మ సంబంధం అంటారు దీన్ని. మన తండ్రికి మనకు రక్త సంబంధం ఉందని మనం ఎలాగైతే అంటామో, పరలోకమందు ఉన్నటువంటి దేవుడు మన తండ్రేనా, ఆ తండ్రికి మనకు సంబంధం ఉంది అని అంటే అది ఆత్మ సంబంధం అన్నాడండి. ఆత్మ సంబంధం. బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూడగలిగితేనండి, మంచి మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఎంత మంచి మాట చూసారా? ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. ఎవరెస్ట్ శిఖరాలు కానివ్వండి, అమెజాన్ అడవులు కానివ్వండి, ఎడారులు కానివ్వండి, భూమి ఆరిన నేల ఎక్కడెక్కడైతే ఉందో వాటన్నింటిని కూడా కలిగించింది సముద్రాలు, దేశాలు, దేశ జనాభా, ఆ దేశాలలో గనులు, లోహాలు కలిగినటువంటి దేశాలు, మంచి సంపద ఖనిజాలు కలిగినటువంటి దేశాలు కానివ్వండి, కొండలు కానివ్వండి, అవన్నీ కూడా ఎలా కలిగాయంటే ప్రపంచమును దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అన్నాడు. అలాగని దేవుడు కష్టపడలేదా అంటే కష్టపడ్డాడు. తన స్వహస్తాలతో చేశాడు గనక. ఒక ఇల్లు నిర్మించాలనుకోండి, ఒక మనిషి తాపి మేస్త్రీలు ఉండాలి. తనంతటా తానే ఏర్పడింది ఈ ఇల్లు అని ఎవరైనా చెప్పగలరా? ఆలోచించండి. ఈ ఇల్లు తనంతట తానే కట్టుకుంది, తనంతట తానే నిర్మాణమైంది అని అంటే ఎవరైనా నమ్మగలరా? నమ్మశక్యమైన మాటనేనా ఇది? నమ్మగలరా? ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. అంటే ఒక ఇల్లు కట్టిన తర్వాత దానికి కొంత ఆయుష్ ఉంటుందండి, కొంతకాలం ఉంటుంది. స్లాబుకు వేసిన కడ్డీల శక్తి, ఆ కడ్డీలకు ఒక శక్తి ఉంటుంది. అవి ఎన్ని సంవత్సరాలు ఉండాలో అన్ని సంవత్సరాలు ఉండి తర్వాత ఏమవుతాయి అంటే కుళ్ళిపోతాయి. అలా కుళ్ళిపోయిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ నెర్రలు ఇస్తాయి ప్రియమైన వాళ్ళారా. అలాగే గోడలు కూడా అక్కడక్కడ పర్రలిస్తాయి, అక్కడ కూడా నెర్రలిస్తాయి. అలా నెర్రలిస్తున్నాయి అని అంటే అర్థం ఏంటి? తన కాలం అయిపోయింది కనుక ఆ ఇల్లు ఏమవుతుంది అంటే శిథిలావస్థకు వస్తుంది అని అర్థం. శిథిలావస్థకు వచ్చింది అని అర్థం. అంత అవునా కదా? మరి శాస్త్ర ప్రకారంగా 1500 కోట్ల సంవత్సరాలు ఈ సృష్టి పుట్టింది అని శాస్త్రం చెప్పింది. శాస్త్రం ఏం చెప్పింది అంటే 1500 కోట్ల సంవత్సరాలు అయ్యింది అని చెప్తుంది. ఏ రోజైనా అక్కడక్కడ కొన్ని ప్రాంతాలలో భూకంపాలు వస్తాయి. అవి కూడా లోపల పలకలు సర్దుకోవటం వలన
పలకలు సర్దుకోవటం వల్ల భూకంపం అనేది వస్తుంది. భూమి వణుకుతుంది, భూమి కంపిస్తుంది. అలా భూమి కంపించినప్పుడు అవి ఎక్కడైతే కంపిస్తున్నాయో ఆ ప్రాంతంలో ఉండేటువంటి లేదా ఆ దేశాలలో ఉండేటువంటి ఇల్లు కానివ్వండి, కొండలు కానివ్వండి, ఏమండి, ఒకవేళ సముద్రంలో వచ్చిందనుకోండి సునామీ అంటారు, భూమి మీద వస్తే భూకంపం అంటారు. కనుక టోటల్గా భూకంపం, భూమి కంపించింది, ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఇల్లు శిథిలావస్థకు వస్తాయి, పడిపోతాయి కూడా, ఎంతోమంది చనిపోతారు కూడా. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, భూమి దెబ్బతినింది అనే మాట మనకెప్పుడు కూడా వినపడదు. ఎన్ని వందల కోట్ల సంవత్సరాల క్రిందట ఈ భూమిని తయారు చేశాడు అని శాస్త్రాన్ని అడిగితే 1500 కోట్ల సంవత్సరాలు జస్ట్ సంఖ్య, వాళ్ళు మాట్లాడింది అంతే. కానీ దేవుని లెక్కలో చాలా ఎక్కువ ఉందండి. దాని విశ్వదినాలు అన్నాడు దేవుడు. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అని చెప్పడానికి మాట్లాడుతున్నాను, ఏమండి. కనుక ఏ రోజైనా భూమి కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, మరి ఆకాశంలో అనంత విశ్వంలో కనబడుతున్న ఈ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏవైనా శిథిలావస్థకి వచ్చాయి అని ఎప్పుడు కూడా మనం వార్తల్లో వినం ప్రియమైన దేవుని పిల్లలారా. వినలేదు. న్యూస్ ఛానల్లో కానివ్వండి, వార్తా పేపర్లో కానివ్వండి, ఏమండి, ఈ మీడియాలో కానివ్వండి, ఎక్కడ కూడా మనం వినలేదు. దేవుడు చేస్తే ఎలా ఉంటుందో అదేనండి దేవుడు అంటే. అర్థమవుతుందా? దేవుడే చేస్తే ఎలా ఉంటుందో అది దేవుడు అంటే. మనిషి చేశాడు కనుక శిథిలావస్థకు వస్తాయి ఏదైనా కూడా నిర్మాణాలు. ఒక మంచి వంతెన, పెద్ద వంతెన కట్టారనుకోండి. మనటికి మొన్న నరేంద్ర మోడీ గారు ఒక పెద్ద బ్రిడ్జ్ను ప్రారంభించాడు. మరి దానికి ఏం వాడారో కానీ, నాసిరకంగా వాడారో, మరి ఎలాంటి సరుకు వాడారో తెలియదు. కానీ ఇప్పటికే అక్కడక్కడ అంత నెరలిచి భయంకరంగా తయారైపోయిందండి అది. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. మానవుడు కడితే కొంతకాలానికి దాని పరిమితి పాడైపోతుంది. కానీ దేవుడే కట్టాడంటే ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణములైనవి అంటే గాలి వచ్చింది. గాలి ఫలానా డేట్లో మరి ఇక్కడ ఆడలేదు అని చెప్పడానికి వీలవుతుందా? గాలి ఫలానా సంవత్సరం లేదా చరిత్రలో ఒక 100 ఏళ్ల కిందట, చరిత్రలో ఒక 50 ఏళ్ల క్రిందట, చరిత్రలో ఒక 2000 సంవత్సరాల క్రిందట ఫలానా దేశంలో గాలి ఆడలేదట అనే మాట ఎప్పుడైనా విన్నామా? దేవుడే పంపించాడు. ఆలోచించని ప్రియమైన దేవుని పిల్లలారా, కొన్ని ప్రాంతాలలో నీళ్లు లేకపోవచ్చు. వాళ్ళు ఎక్కడెక్కడో దూరం వెళ్ళి నీళ్లు ఎత్తుకొచ్చుకుంటుంటారు త్రాగటానికి, వాడుకోవటానికి. అయితే మరి ఏ సంవత్సరమైనా ఎంత నీళ్ళ కరువు వచ్చినా నీళ్ళు ఎక్కడొక్కడ దొరుకుతాయి. నిజంగా నెల రోజులు ఒక్క చుక్క నీళ్లు తాగిలేమో అన్న మాట ఎప్పుడైనా వచ్చిందా? ఆలోచించండి. కనుక ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణములయ్యాయి అని చెప్పడానికి ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా ఆ మాటలో ఎంత వివరణ దేవుడు దాగి ఉంచాడో తెలుసా? దాన్ని ఆలోచించాలి ప్రియులారా. మత ఛాందసవాదులు అనుకున్న వాడెవడైనా ఈ విధంగా ఆలోచించాలి. శాస్త్రాతీతమైన ఈ బైబిల్ గ్రంథాన్ని తప్పుడు పట్టడానికే బైబిల్ చదువుతున్నారు. అసలు క్రైస్తవ్యాన్ని మతం అంటున్నారు. మతం అని ఎవరన్నారు చెప్పండి? దేవుణ్ణి కదా మనం ప్రకటిస్తున్నది, జ్ఞానాన్ని కదా మనం ప్రకటిస్తున్నది, మంచిని కదా ప్రకటిస్తున్నది. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక ప్రశ్న వేస్తాను మీకు. వ్యభిచరించొద్దు అనే మాట ఏ మతము? ఆలోచించండి. ఏ మతం చెప్పండి? వ్యభిచరించొద్దు అనే దాంట్లో ఏమైనా మతం ఉందా? మంచిని చెబుతున్నాడు అని అర్థం. దొంగిలించవద్దు అని ఏ మతం? దానికి ఏ మతం అని పేరు పెడతాం? మంచే కదండి ఇది. కనుక యేసు ఇది మంచి అయినప్పుడు వాక్యాన్ని క్రీస్తు కూడా మంచి అనుకోవాలి. ఇది మంచి అనుకున్నప్పుడు క్రీస్తు మంచి అనుకోవాలి. ఇది మంచి అనుకున్నప్పుడు వాక్యం మంచి అని అనుకోవాలి. ఇది మంచి అనుకున్నప్పుడు క్రైస్తవ్యం కూడా మంచి అనుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలం, మంచిని ప్రకటించడానికి వచ్చారు అనుకోవాలి, కానీ మతాన్ని ప్రకటించాడు అని అనకూడదు ఎవరు కూడా.
మన మతం ఏంటండి? మతం ఏంటో తెలుసా? ఏమండి? మతము అంటే ఏంటో తెలుసా? ఇష్టం అండి. మతము అంటే ఇష్టం. మన ఇష్టాన్ని చెప్పుకోవడానికి వచ్చామా, దేవుని ఇష్టాన్ని చెప్పడానికి వచ్చామా? ఇది ఒకవేళ ఉంది అని అంటే కూడా దేవునికి సంబంధించినది. అది మంచిని ప్రకటించడానికి వచ్చాం. ఒక దుర్మార్గుని మార్చడానికి కదా మనం తిరుగుతుంది. పాపం చేసే వ్యక్తిని కదా ఆ పాపం నుంచి బయటపడు అని చెప్పడానికి కదా యేసుక్రీస్తు మన కోసం చనిపోయాడని, పరిశుద్ధ రక్తం ద్వారా మనం కడిగేసుకోవాలి, పరిశుద్ధులుగా మారాలని కదా మనం చెప్పడానికి వచ్చింది. ఇది మతం ఎలా అవుతుంది చెప్పండి ప్రియమైన వాళ్ళారా? కనుక దేవుని మాట, ఆయన మాట వలన ప్రపంచంలో నిర్మాణములైనవి అని అంటే ఇది భౌగోళికంగా చూడగలిగితే ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలో జ్ఞానం దాగి ఉందని ఆలోచిస్తాడు ఎవడైనా. బైబిల్లో జ్ఞానం ఉంది, మంచి ఉంది, ఎక్కడ చెడు లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. అబద్ధాలు చేసుకోకూడదు. ఒకవేళ అలాంటి సందర్భాలే రాయబడి దేవుడు రాశాడు అని అంటే ఇదిగో ఇలా జరిగింది, ఇలా మీరు ఉండకాకండి అని చెప్పడానికే రాయిస్తాడే తప్ప ఇదిగో ఇలా చేయండి అని చెప్పడానికి కాదు దేవుడు రాయించేది. దేవుడు అంటే ఒక క్యారెక్టర్, దేవుడు అంటే ఒక మంచి, దేవుడు అంటే ఒక జ్ఞానం. దేవుడు అనగానే ఇదిగో మంచిని, మనుషులనందరినీ కూడా ఒక మంచి సక్రమమైన మార్గంలో నడిపించడానికి దేవుడు అనే పదం చాలా చిన్నది ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే మన తండ్రి అని చెప్పాడు యేసు ప్రభువు వారు. యేసుక్రీస్తు ఏమన్నాడు? మన తండ్రి. ఆయనని యెహోవాగా ఉన్నవాడిగా మొట్టమొదటిగా పరిచయం చేసిన, తర్వాత యెహోవాగా పరిచయం చేసిన, పరలోకమందున్నటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఇదిగో ఆయన మన తండ్రి అని చెప్పాడు. దేవుడే మన తండ్రి. కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం ప్రియులారా. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు అన్నట్టు చూడండి ప్రియమైన వాళ్ళారా. మొట్టమొదటిగా చదవండి మరలా. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. ఎవరైనా సముద్రం ఒడ్డునకు వెళ్ళారనుకోండి, సముద్రం ఒడ్డునకు వెళ్ళినప్పుడు మనుషుల కేకలు అస్సలు వినబడవు ప్రియులారా. సముద్రము ఆ అల యొక్క శబ్దం భయంకరంగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది, చాలా శబ్దం వస్తుంది. దేవుని స్వరమట ఎక్కడ వినబడుతుందట? జలముల మీద వినబడుచున్నది అన్నాడు. తర్వాత అండి అదే కీర్తనల గ్రంథము 136వ అధ్యాయం 4వ వచనం. ఆయన ఒక్కడే మహాచర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళ, ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయువాడు అన్నాడు. వర్షాన్ని ఎవరైనా కురిపించగలరా? ఏమండి ఆలోచించండి. ఒక విత్తనాన్ని తయారు చేయగలరు ఎవరైనా? ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. అంటే వర్షం పడాలి అంటే దేవుని యొక్క కష్టం చాలా ఉంది ప్రియులారా. ఎందుకంటే వర్షం లేకుండా ఒక మనిషి ఈ భూమి మీద స్వేచ్ఛగా బ్రతకగలడా? సంతోషంగా ఉండగలడా? వర్షం లేకుండా, వర్షపు నీళ్లు లేకుండా ఈ లోకంలో ఎవరైనా కూడా తన సంతోషాన్ని వెళ్ళబుచ్చుకోగలరా? చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. వర్షం కురిపించటానికి దేవుడు ఎంత ప్రణాళికలు వేస్తాడో తెలుసా? ఎంత ఆలోచన చేస్తాడో తెలుసా? ఎంత శక్తిని ఉపయోగిస్తాడో తెలుసా ప్రియమైన వాళ్ళారా? ఆలోచించండి. ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే అంటే అర్థం ఏంటి? ఇంకొకడు లేడు అని. ఆశ్చర్య కార్యములు చేయువాడు ఆయన ఒక్కడే, ఇంకెవరు చేయలేరంటే వింతలు ప్రపంచంలో ఉన్నాయి అని అంటే ఏమండి అది దేవుడే చేయాలి ప్రియమైన వాళ్ళారా. ఎంత గొప్ప శక్తివంతుడైనా, ఎంత గొప్ప ధనవంతుడైనా, ఎంత గొప్ప శాస్త్రవేత్త అయినా, ఎంత గొప్ప సామంతుడైనా దేవుని కింద ప్రతి ఒక్కరు కూడా అండి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉన్న వాళ్ళే. దేవుడు చేయాలి మహాకార్యములు, ఆశ్చర్యమైన కార్యాలు, మహాచర్యకరమైన కార్యాలు చేయాలి అంటే అది సాక్షాత్తు పరలోకమందున్న దేవుడే చేయాలి ప్రియులారా, మనుషుల వలన కాదు. ఏమండి ఒక పెద్ద డ్యామ్ ఏమండి చైనాలో సుమారుగా 2.5
కిలోమీటర్ల దూరము ఏమండి అంత పెద్ద డ్యాము కట్టారటండి చైనాలో. అంత పెద్ద డ్యామ్ కట్టారట. అది ఎప్పుడైనా తెగిపోయినా లేదా పగిలిపోయినా చాలా లక్షల క్యూసెక్కుల నీళ్ళు దాంట్లో ఉంటాయట. ఆ నీళ్ళు ఒకవేళ ఆ గోడలు పగిలిపోయాయి అని అంటే భారతదేశానికి కూడా ముప్పు వాటిల్లింది అని ఈరోజు వార్తల్లో చెబుతున్నారు ప్రియమైన వాళ్ళారా. అంటే అంత పెద్ద డ్యాము ప్రపంచంలో, అంత పెద్ద డ్యాము ఏది ఎక్కడ లేదటండి. అంత పెద్ద డ్యామును కట్టారట. మరి ఇంత పెద్ద డ్యాము అది పగిలిపోయింది అంటే కొన్ని దేశాలు మునిగిపోతాయటండి. అందులో భారతదేశం కూడా ఉంది మునిగిపోవడానికి సిద్ధంగా. అంటే ప్రియమైన వాళ్ళారా, అంత పెద్దగా డ్యామును కట్టారు అంటే ఆ డ్యాములోకి ఎలా రావాలి నీళ్ళు? సముద్రం నీళ్ళు వచ్చాయనుకోండి, అవి ఎవరికి ఉపయోగపడతాయి? సాగుకు ఉపయోగపడతాయా? వ్యవసాయానికి ఉపయోగపడతాయా? వినియోగించుకోవడానికి ఉపయోగపడతాయా? లేదు. త్రాగటానికి ఉపయోగపడతాయా? లేదు. దేనికి ఉపయోగపడవు. కానీ ఇప్పుడు అంత పెద్ద డ్యామ్ నిండాలి అంటే ఆశ్చర్య కార్యం ప్రకృతిలో జరగాలి ప్రియమైన వాళ్ళరా. కొన్ని నదులు మరి ఏమండి నది మీద కట్టారు ఆ డ్యామ్. ఇప్పుడు తుంగభద్ర నది మీద మరి సుంకేసులలో డ్యామ్ కట్టారు కదా, ఆ విధంగా నది మీద కట్టారు. చాలా పెద్ద నది అది చైనాలో. అంత పెద్ద నది మీద కట్టారు అంటే ఆ డ్యామ్ నిండాలి అంటే ఎంత నీళ్లు కావాలి, ఎంత వర్షపు నీళ్లు కావాలి. ఎన్నో జిల్లాలలో డ్యాములు ఉన్నాయి, చాలా డ్యాములు ఉన్నాయండి, వాటర్ను నిల్వ చేసే డ్యాములు. అంత డ్యామ్లలో మరి నీళ్లు నిండాలి అని అంటే దేవుడే కారణం. కట్టగలిగావు కానీ నీళ్ళు ఆపగలిగావా? ఈరోజు మనం త్రాగాలి అన్నా, వినియోగించుకోవాలి అన్నా ఏమండి ప్రతి దానికి వాటర్ అవసరం, నీళ్ళు అవసరం. ఆ నీళ్లు రావాలి అంటే, ఈ మంచి నీళ్ళు రావాలి అంటే దేవుడే చాలా కష్టపడ్డాలి ప్రియమైన వాళ్ళారా. అందుకే మహాశ్చర్యకరమైన కార్యం అన్నారు దీన్ని. మహాశ్చర్యకరమైన కార్యం. ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక విషయం చెప్పమంటారా? ఏమండి భూమిని దున్ని ఆ భూమిలో విత్తనం వేసామనుకోండి, ఆ విత్తనము ఒక విత్తనం వేస్తాం, ఒకే విత్తనమే వేస్తాం. ఆ విత్తనం కాస్త మొలకగా, మొక్కగా, చెట్టుగా మారిన తర్వాత ఆ ఒక్క విత్తనంలో వందల కాయలు, ఏమండి ఈ ఫలాలు ఎక్కడి నుంచి వచ్చాయి? దీన్ని ఏమనాలి? మహాశ్చర్యకరమైన కార్యాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు చేయగలిగితే, దేవుని యొక్క మాటలో శక్తి ఉంటే ఏమండి ఆ శక్తి ఉన్నందుకే, ఆ మాట ఆయన చేయగలిగినందుకే ఈరోజు మహాశ్చర్యకరమైన ఏమండి ఇంత ఏమండి ఈ ప్రకృతిలో ప్రతి దానిని మనం ఆలోచించినప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా ఆశ్చర్యం కలగాలి. మనకు కలగదండి నిజంగా. ఎందుకో తెలుసా? నేను చెప్పమంటారా? ఎప్పటి నుంచో అవి ఉన్నాయి కనుక దాన్ని చూసి మనకేమీ ఆశ్చర్యం కలగదు. మొన్నటికి మొన్న ఏదైనా చేశారనుకోండి, ఏమండి దాన్ని చూసినప్పుడు ఎట్ట కట్టినారు, ఎలా చేశారు అని మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ దేవుడు ఎప్పటి నుంచో చేశాడు, మనం పుట్టక ముందు నుంచే చేశాడు. ఓ ఉదాహరణ చెప్తాను. ఏమండి ఒక పుచ్చకాయ ఉందనుకోండి, పుచ్చకాయ చాలా సైజులో లా ఉంటుందండి. అది సుమారుగా 7 కేజీలు, 10 కేజీలు, 12 కేజీలు ఉంటాయి. చాలా పెద్దగా ఉంటాయి పుచ్చకాయ. మన భాషలో కల్లంగడి పండు అంటారు, వాటర్ మెలన్ ఇంగ్లీష్లో. ఈ వాటర్ మెలన్ను ఏమండి మరి బయట ఎలా ఉంటుంది? గ్రీన్గా ఉంటుంది. లోపల ఎలా ఉంటుంది? రెడ్గా ఉంటుంది. తింటే ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. చూసారా? దీన్ని చూసినప్పుడు అండి నిజంగా దేవుడు ఇంత. ఒక ఆయన అంటున్నాడు, పండు తీసుకున్న తర్వాత, పాస్టర్ ఆయన కూడా, పండు తీసుకున్న తర్వాత రామకృష్ణ పండు తీసుకోవడం కదా, దీని గురించి మనం అబ్బబ్బబ్బా సూపరు, ఎంత గొప్ప పండు అని ఎప్పుడైనా అన్నామో మనము అని అడిగినాడు నన్ను. ఆయన అడిగితే ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాం కాబట్టి మనకి పెద్ద ఆశ్చర్యం అనిపించదు. కానీ చిన్నానా మరి దీన్ని ఆలోచిస్తే కదా ఆశ్చర్యం అనిపించేది. పైన గ్రీన్ ఉంది, దాని మీద మళ్ళీ సార్కలు, లోపలగా ఏమండి రెడ్, తింటే తీయగా, ఏమండి దానివల్ల ఏదైనా ఎఫెక్ట్ అనేది ఉంటుందా?
దాని పేరే వాటర్ మెలన్. తినగానే అసలు అది వాటర్ జ్యూస్ అయిపోతుంది, నోట్లోకి వెళ్ళగానే జ్యూస్ అయిపోతుంది. అది మళ్ళీ కడుపులోకే కాదు, నోట్లోనే మరి వాటర్ అయిపోతుంది. దేవుని ఆశ్చర్య కార్యం కాదంటారు చెప్పండి ప్రియులారా? ఏదైనా కానీ దేవుని యొక్క సృష్టిలో ఏదైనా కూడా ఏమండి నిజంగా ఆయన కార్యం చాలా గొప్పది ప్రియమైన దేవుని పిల్లలారా. ఒకసారి చూడగలిగితే 139వ అధ్యాయం, అదే కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 13-14 వచనాలు చదవండి ప్రియులారా. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము. ఏమండి, నా అంతరింద్రియములను కలిగజేసినది నీవే. ప్రేమైన దేవుని పిల్లలారా, 6 వారాలలో తల్లి గర్భంలో నిలబడిన తర్వాత, ఏమండి తల్లి గర్భంలో మొట్టమొదటిగా నిలబడిన తర్వాత అండి, ఒక 6 వారాల కంటే నెలన్నర, 6 వారాలు అంటే నెలన్నర. ఈ నెలన్నరకు ఒక బియ్యం గింజంత, ఏమండి లేదంటే ఒక బురుగు గింజంత, ఈ బురుగు గింజ ఉంది చూసారా, అది ఎంత సైజు ఉంటుంది? చాలా చిన్నగా ఉంటుంది. ఆ బురుగు గింజంత పిండము తయారవ్వగానే అందులో దేవుడు అప్పుడే గుండెని తయారు చేస్తాడటండి. బురుగు గింజనే చాలా చిన్నది. అంత చిన్న బురుగు గింజలో ఆ గింజ అంటే అది పిండం అనుకుంటే, ఆ పిండము లోపల అంటే ఆ బురుగు గింజలో మరి గుండె ఎంత ఉండాలి చెప్పండి? ఇంకెంత ఉండాలి? చాలా పిడికిడంతా అని అంటాం. మన పిడికిడి ఎంత ఉంటే అంత మన గుండె ఉంటుంది అని ఒక సామెత. ఏమండి నిజమేది. అయితే ఇప్పుడు బురుగు గింజ అంతా ఉండేటువంటి ఆ పిండంలో గుండె ఎంత ఉండాలి? లోపల గుండె ఒకటే కాదు, మిగిలిన అవయవాలన్నింటిని కూడా దేవుడు అప్పుడే చేస్తాడంట ప్రియులారా. అంటే 6 వారాల నుంచి దేవుడు ప్రతి అవయవాన్ని నిర్మిస్తాడట. అలా నిర్మించిన విధానాన్ని దావీదు గారికి దేవుడు చూపించాడు ప్రియులారా. ఇదిగో దావీదు, నీ నిర్మాణం ఎంత గొప్పగా ఉందో, నిర్మాణము ఎలా తయారైందో ఈ లోకంలో ఏ మనిషి చెయ్యలేని ఒక గొప్ప కార్యాన్ని దావీదు గారికి చూపించాడు ప్రియమైన వాళ్ళారా. ఎలా చూపించాడు చెప్పండి? ఎలా చూపించాడు? నీవు నా అంతరంధ్రములను మరి కలగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును అన్నట్టు చూడండి ప్రియమైన వాళ్ళారా. ఏమండి, ఆశ్చర్యము అంటే వింతగా భావించాడు దావీదు గారు. అందుకే అంటాడు, నేను అనేకులకు వింతగా ఉన్నాను అంటే మనుషులు నిర్మించిన వాటినే వింతలన్నప్పుడు దేవుడే నిర్మిస్తే ఇంకెంత వింత ఉండాలి చూడండి ప్రియులారా. ఇంకో విషయం ఏంటంటే, ఆగ్రాలో తాజ్మహల్ అనేది ఒక దాన్ని కట్టించాడు. ఎవరు? ఏమండి, షాజహాన్ ముంతాజ్ కోసం కట్టించాడు. అదొక సమాధి. అది ప్రపంచ వింతలలో ఒక వింతగా అది కూడా ఉంది. ఈ షాజహాన్ ఏం చేశాడు అని అంటే, దాన్ని కట్టిన ఈ తాపి మేస్త్రీలు ఎంత కూలీలు ఎవరైతే ఉన్నారో వారందరి చేతులు నరికేశాడట. ఎందుకు నరికేశాడు అని అంటే, మళ్ళీ తాజ్మహల్ ఇలాంటి నిర్మాణం ఎక్కడ కూడా మీరు కట్టకూడదు అని వాళ్ళ చేతులన్నీ నరికేశాడటండి అతను, దుర్మార్గుడు. అలా కట్టినటువంటి అతన్ని మరి ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు తాజ్మహల్ కట్టారు కదండి, పాలరాతితో కట్టారు అని అంటారు దాన్ని. అంటే ఏమండి, వైట్ రాయితో కట్టారట, తెల్ల రాతితో కట్టారట. దాన్ని పాలరాతితో కట్టారు అని అంటారు. చాలా వైట్గా ఉంటుంది, దగ్గర పోతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అలాంటి తాజ్మహల్లు ఇప్పుడు కట్టేవాళ్ళు లేరా? ఎందుకు లేరండి? తాజ్మహల్ ఎప్పుడో సుమారుగా చాలా సంవత్సరాల కిందట కట్టారు. మొన్న దుబాయ్లో బుర్జ్ ఖలీఫాని 160 అంతస్తులు కట్టారండి. 160 అంతస్తులు అంటే ఆ చివరి అంతస్తులోకి వెళ్తే 160 అంతస్తులు అంటే ఒక అంతస్తు 10 అడుగులు అనుకుంటే 160 అంతస్తులు అంటే మీరు లెక్కేసుకోండి. ఇప్పుడు 10 అడుగులు ఇంటూ 160 సుమారుగా 1600 అంతేనా, 1600 అడుగులండి. చాలా పైన. ఆ పైకి వెళ్తే అసలు గాలి ఆడటం లేదట. మరి వాళ్ళు ఎందుకు కట్టుకున్నారు? అవసరం అంటారా? దేవుడు ఏమన్నాడు? భూమి
నరులకు నివాసయోగ్యమైనది. భూగోళం అనేది నరులకు నివాసయోగ్యమైనది. మనుషులు కట్టించిన దానికి ఇంత ఆశ్చర్యం అనిపిస్తుంటే, ఏమండి, కొడుకు పుట్టాడు అంటే కొడుకు పుట్టాడన్న సంతోషమే కానీ అసలు కొడుక్కి అవయవాలు ఎవరు పెట్టారు, కొడుకు లోపల మరి ఈ అంతరింద్రియాలు ఎవరు కలిగించారు, ఎలా నిర్మాణం అయ్యాయి, ఆ ప్రేగులేంటి, ఆ కాలేయం ఏంటి, ఆ ఊపిరితిత్తులేంటి, ఆ కిడ్నీలేంటి, ఆ గుండె ఏంటి, ఇవన్నీ ఎప్పుడైనా ఆలోచించామా? కొడుకు తెల్లగున్నాడా, నల్లగున్నాడా, ముక్కు చక్కగుందా, సొట్టగుందా, ముక్కుడి ముక్కు ఉందా, ఇంకొక ఏదైనా ముక్కు ఉందా, ఇవే ఆలోచిస్తాం. కానీ దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు, మంచి నిర్మాణం ఇచ్చాడు, మంచి రూపం ఇచ్చాడు. అసలు పుట్టించడమే ఒక ఆశ్చర్యం కదండి, ఆలోచించండి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు గారికి ఎంత ఆశ్చర్యాన్ని కలిగించింది అని అంటే తట్టుకోలేకపోయాడు. ముందు భయపడ్డాడండి. ఇదా నా నిర్మాణం, ఇదా నా పరిస్థితి, నా ప్రారంభం ఇదా. ముందు బియ్యం గింజనా నేను, తర్వాత బురుగు గింజనా, తర్వాత పిండమా, తర్వాత శిశువుగా మారానా. ఇదిగో 270 రోజులు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు తనకు ఆహారం ఎలా పంపించాడు దేవుడు, ఎలా గాలి వెళ్ళింది, ఎలా ఏమండి నీరు వెళ్ళింది. నీటిలోనే ఉంటాడండి, నీటిలోనే ఒక కవచాన్ని ఉంచి ఆ కవచంలో నీటిలోనే ఉంటారు. మనమంతా కూడా నీటిలో ఉన్న వాళ్ళమే. భూమి కూడా ఎక్కడుందో తెలుసా అండి? భూమి కూడా ఎక్కడుంది ఒకసారి చూద్దామా బైబిల్లో? కీర్తనల గ్రంథము 136వ అధ్యాయం 6వ వచనం. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచిన వాడు అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, నీళ్ళలో నుంచి తీసి నీళ్ళ మీద పరిచాడట. ఏమండి, మరి నీళ్ళ మీద పరిచిన గొప్ప ఘనుడైనటువంటి దేవుడు తన శక్తి, ఆయన చేసిన జ్ఞానయుక్తమైన కార్యాలు ఎంత గొప్పగా కనబడుతుంటాయో ఆ 136వ అధ్యాయము 4వ వచనం నుంచి మరి ప్రతి వచనాలు చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతిది కూడా అద్భుతంగానే కనబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. చివరిగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడిచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవానిగా బోధించను. ఆయన మాటలు చెప్పిన తర్వాత అక్కడున్న ప్రజలందరూ కూడా ఏమైపోయారట? ఆశ్చర్యపోయారు. ప్రేమన దేవుని పిల్లలారా, ఆలోచించండి. అంటే వన్ అండ్ ఓన్లీ అండి ఆయన బోధకులకే బోధకుడు. యేసుక్రీస్తు వారంటే బోధకులకే బోధకుడు. ఆయన మాట్లాడితే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే, ఎవరైనా మనసు మార్చుకోవాల్సిందే. ప్రియమైన దేవుని పిల్లలారా, యూదులు కఠినులు ప్రియులారా, చాలా కఠిన మనసు కలిగిన వారు. అలాంటి వారు మారలేదు కదా. మార్చాలని చూసిన యేసుక్రీస్తు వారినే ఏమంటే ఏం చేశారు? చంపేశారు. ప్రియమైన వాళ్ళారా, చంపేశారు. ఆలోచించండి. అంటే ఆయన మాటలు చెప్పగానే ఒక కొండ మీద ప్రసంగం కానివ్వండి, సమాజ మందిరాలలో ప్రసంగం కానివ్వండి, ఏమండి పొలాల్లో ప్రసంగం కానివ్వండి, ఏమండి తోటలలో ప్రసంగాలు కానివ్వండి, ఎక్కడ ఏది మాట్లాడినా ఆయన మాటకు ఆశ్చర్యచకితులై మారిపోయారు. ప్రేమల దేవుని పిల్లలారా, యేసు ప్రభు లాంటి గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రపంచంలో ఇంకా ఎవరు లేరని ఖచ్చితంగా చెప్పగలం. వాక్యాన్ని బట్టి, ఆయన చేసిన కార్యాలను బట్టి, ఆయన చూపిన ప్రేమను బట్టి, కరుణ బట్టి, ఆయన చేసేటువంటి దయా హృదయాన్ని బట్టి. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక క్షణం కూడా ఊరుకుండలేదు కదండి. ఏమండి, 12వ ఏట నుంచి 30వ ఏట వరకు తన తల్లిదండ్రులతోనే ఉండి, ఏమండి తల్లిదండ్రులతో ఈ కరుణాకర్ సుగుణ అనేటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుణ్ణి వక్రీకరించాలని. ఏమంటే పేరులోనే వక్రీకరణ ఉంది, వానికి పేరులోనే వక్రీకరణ ఉంది. వాక్యాన్ని వక్రీకరించే బుద్ధి, ఆ వక్రీకరణ బుద్ధితో ఏం చేస్తున్నాడో తెలుసా? 12వ ఏటలో తన పని ప్రారంభించిన యేసుక్రీస్తు వారు అక్కడి నుంచి కనుమరుగైపోయాడు. ఆయన గురించి చరిత్ర లేదు. 30వ సంవత్సరం వరకు ఎక్కడ కూడా ఆయన చరిత్ర లేదు. కనుక 18 సంవత్సరాలు, అంటే ఒక 18 సంవత్సరాలు, 12వ ఏట నుంచి 30వ సంవత్సరం వరకు ఎక్కడ కనిపించలేదు.
బైబిల్లో ఆయన గురించి ఆధారాలు లేవు కనుక ఆయన 12వ ఏట నుంచి 30 సంవత్సరాల వరకు ఎక్కడో మరి వివాహం చేసుకున్నాడు, వేరే స్త్రీలతో వ్యభిచారం చేశాడని రకరకాలుగా తప్పుడుగా దేవుని మీద తప్పుడుగా మాట్లాడచ్చు ప్రియులారా. ఒక మనిషి మీద తప్పుడుగా మాట్లాడావంటే దేవుడు క్షమిస్తాడు. దేవుని మీదనే తప్పుడుగా మాట్లాడితే తప్పుడు ఏమండి నిర్ణయాలు, అపార్థాలు, వాక్యాన్ని చదవటంలో అనర్థాలు, ఇవన్నీ చేసుకోవటం వల్ల అతడు ఎలా మారిపోయాడంటే ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు విరోధిగా మారిపోయాడు ప్రియులారా. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క ఒక మాట మనం చూడగలిగితేనండి, అదేంటంటే నాలో పాపముందని మీలో ఎవరు స్థాపించగలరు అంటాడు. ఆలోచించండి, నాలో పాపముందని మీలో ఎవరు స్థాపించగలరు, ఎవరు చూపించగలరు? అసలు నేను పరిశుద్ధుడను కదా, ఎక్కడా కూడా పాపం చేయకుండా నిజాయితీగా 33.5 సంవత్సరాలలో గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారంగానే బ్రతికాడే తప్ప ఎక్కడ కూడా అలాంటి తప్పుడు ఆలోచనలు యేసుప్రభుల వారు చేయలేదు ప్రియమైన వాళ్ళరా. ఆయన జీవితాన్ని ఒక తెరిచిన పుస్తకంగా చూడగలమే కానీ ఆయనను గురించి అందరూ అర్థం చేసుకున్నది ఇదే, ఆయన ఒక మహా గొప్ప పరిశుద్ధుడని. ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి 800 కోట్ల జనాభాలో 420 కోట్ల మంది జనాభా ప్రభువును నమ్ముకున్న వాళ్ళే. అంతమందిని ఆకర్షించాడు ఆయన. అర్థం కాలేదా లోకానికి? ఇది మన దేశంలోనేనా? మత ఛాందస వాదం ఎంత భయంకరంగా క్రూరంగా ఆలోచిస్తుందో చూడండి ప్రియులారా. ఆయన మీద ఎంత తప్పుడుగా ముద్ర వేస్తుందో చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. కనుక దేవుని మహత్తు గల మాట చేత ప్రతి ఒక్కరు కూడా నమ్మాలి. ఎందుకు నమ్మాలి? భౌగోళికంగా చరిత్ర ఉంది, జరిగింది కనుక. బైబిల్ అనేది కథలు కాదు, బైబిల్ అనేది కథల పుస్తకం కాదు. మరేం పుస్తకం చెప్పండి? బైబిల్ అనేది కథల పుస్తకం కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. హిస్టరీ అంటే చరిత్ర, జరిగిపోయిన చరిత్ర, జరుగుతున్న చరిత్ర, జరగబోయే చరిత్ర, భవిష్యత్తు, భూత వర్తమాన భవిష్యత్తు కాలాలను తెలియజేసే పుస్తకమే మహత్తు గల మాట, దేవుని మహత్తు గల మాట. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో ప్రపంచములు కలిగాయి అని చెప్పడానికి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ఎంతో సంతోషంగా మన కళ్ళ ముందు ఇదిగో ప్రకృతిని చూసినప్పుడే కదండి ఆయన గురించి నిజం తెలిసేది. ఈ లోకాన్ని ఆలోచించటం వల్ల కదా మనకు ఇది నిజం తెలిసేది. అలా ఆలోచించి ఒక మంచి నిర్ణయంతో దేవునిలో స్థిరులుగా, ఎంతమంది సోషల్ మీడియా ద్వారా ఎంతమంది ఎన్ని అబద్ధాలు మాట్లాడినా, ఎంత ఘోరంగా మాట్లాడినా వాటన్నిటిని పక్కకి నెట్టేసి వాక్యాన్ని వాక్యంగా మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. అలా విశ్లేషణ అర్థం చేసుకుంటేనే కానీ దేవుని గొప్పతనం మనకు అర్థం కాదు, ఆయన ఆశ్చర్యకార్యాలు మనకు అర్థం కాదు, ఆయన మాటలో ఉన్న శక్తి మనకు అర్థం కాదు. అర్థం చేసుకోవడానికి చదవాలి. అందుకే ఏమన్నాడు? యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. ఎందుకు? అర్థమవుతుంది కనుక. మన దేహం యొక్క అవయవాలు అర్థమవుతాయి, లోకం యొక్క విశ్వంలో కనబడుతున్న వస్తువుల చరిత్ర ఏంటో మనకు అర్థమవుతుంది, భూమి మీద జరిగేటువంటి పరిస్థితులు అర్థమవుతాయి, రాజుల చరిత్రలో, సామ్రాజ్యాల చరిత్రలో ఏం జరిగింది అనేది అర్థమవుతుంది. ధ్యానిస్తేనే అర్థమవుతుంది. ఆలోచించాలి. ఆలోచించకుండా తప్పుడుగా అర్థం చేసుకుంటే దేవుడు మనకి ఎలా అర్థమవుతాడో చెప్పండి ప్రియులారా. అందుకే మనం నిజమైన విశ్వాసులుగా ఉండాలి అని అంటే ఒక మాటను వెంటనే అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది కాదు అని అంటే దాని మీద ఎవరికైనా అవగాహన ఉన్న వాళ్ళని అడగాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అప్పుడే కదండి దేవునిలో మనం స్థిరులుగా నిలబడేది. కనుక మరి గాలికి అటు ఇటు కొట్టుకుపోయేటువంటి మరి చెత్తగా ఉండకుండా స్థిరమైన వారిగా మనం ప్రభువులో ఉండాలి. ప్రభువు కోసం ప్రాణాలు పెట్టే పరిస్థితి వచ్చిందనుకోండి, చంపేసేయండి అనాలండి. గల్ఫ్ దేశాల్లో కొంతమంది క్రైస్తవులండి, యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే మిమ్మల్ని చంపేస్తాము అని అంటే హ్యాపీగా చంపేసేయండి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తలలు ఉంచారండి, తలలు నరికేశారు, తుపాకీలతో కాల్చేశారండి, కణతలో కాల్చేశారు చాలామందిని. మరి వాళ్ళతో పోల్చుకుంటేనండి నిజంగా దేవుడు మనకు ఒక కృప చూపిస్తున్నాడు ప్రియులారా.
మరి అంత ఘోరమైన పరిస్థితి ఏం రాలేదు. ఒకవేళ రావచ్చు, ఎందుకంటే ఈ దేశంలో మత ఛాందసవాదులు ఎక్కువైపోయింది, వాళ్ళ తర్కం ఎక్కువైపోయింది, వాళ్ళ వాదన ఎక్కువైపోయింది. క్రైస్తవ్యం ఈ దేశంలో లేకుండా పోవాలని అంటున్నారు, క్రైస్తవులు ఉండకూడదు అంటారు. క్రీస్తుని నమ్మిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను మరి హింసల పాలు చేయడానికి పూనుకుంటున్నారు. ఈరోజు జరుగుతున్నాయి. మన వరకు వచ్చిందంటే మనం ఎలా ఉండాలో తెలుసా? నీవు చంపేసిన నేను క్రీస్తునందు విశ్వాసిగానే నేను బ్రతుకుతానని, ప్రాణాలు పోయినా పర్వాలేదండి. అలాంటి స్థిరులుగా మనందరం కూడా మారాలని ప్రేమపూర్వకంగా దేవుని మాటను మీకు హెచ్చరిస్తూ నన్ను కూడా హెచ్చరించుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.